హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు ఫ్రైడే అనమాట. సో డేట్ వచ్చేటప్పటికి ఐ థింక్ ఈరోజు 27th సెప్టెంబర్. సో ఫ్రైడే. ఇప్పుడు టైము 2 o'clock అయింది. ఇప్పుడు పాలు తాగాలి. మార్నింగ్ నుంచి ఒక కాఫీ తాగినట్టున్నా. సో అంతే. ఇప్పుడు పాలు తాగేస్తే ఆఫ్టర్నూన్తో అయిపోద్ది. ఇంకా నైట్కి ఇడ్లీ వేసుకుంటాము. సో అది ఈరోజు మెను. పెద్దగా ఎక్కువ ఏం లేదు. అండ్ ఇప్పుడు ఫ్రైడే కాబట్టి మ్యాక్స్ ఖాళీగా ఉంటాము. సిరీస్ చూస్తున్నాను. ఈ కొరియన్ సిరీస్ ఎవరైతే చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. నేను నా కూతురుగా అలవాటు చేశాను. తర్వాత మా అమ్మకి అలవాటు చేసింది. సో అలా అలా స్ప్రెడ్ అయ్యి ప్రస్తుతానికి మళ్ళీ మొదలెట్టాను అనమాట. అప్పట్లో కొంచెం మానేశాను, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. కానీ చూస్తే అలా చూడాలనిస్తుంది. ఎపిసోడ్స్ ఎక్కువే ఉంటాయి, ఒక 30-40 అలా కూడా ఉంటాయి. అయినా సరే చూస్తాం అనమాట. సో ఇక్కడైతే ఒక టూ సిరీస్, ఈ మంత్లో 2 సిరీస్ అయిపోయాయి. ఇప్పుడు మంత్ ఎండ్. ఇప్పుడు సంథింగ్ మై బాయ్, రిమెంబర్ మై బాయ్, అది మొదలు పెట్టా. ఏమో ఎలా ఉంటుందో తెలీదు. కొన్ని చాలా బాగుంటాయి. జంజీ ఒకటి, అండ్ దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. సో ఏలియన్ అండ్ షోల్డర్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో కొరియన్ ఫ్యాన్ కాదు, కానీ సిరీస్ బాగుంటాయి అనమాట. అందంగా నీట్గా తీస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రెడీ అయ్యాను. ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా శారీ కట్టుకున్నాను. సో ఇది చాలా నాళ్ళ క్రితం నా ఫస్ట్ వీడియోస్లో కనబడుతుంది ఈ శారీ. వరలక్ష్మి పూజ టైంలో. సో బ్లౌజ్ అయితే మార్చాను అనమాట. సో అది ఇప్పుడైతే మా హస్బెండ్ రాగానే మంచిగా పాలు తాగేసి మళ్ళీ టీవీలో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఫోన్లో ఎందుకులే చూడడము. ఈ మధ్యకాలంలో ఎక్కువ టీవీలోనే చూస్తున్నాను. ఫోన్లో కళ్ళు లాగుతాయని చెప్పేసి. సో హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసుకున్నా. నా బుడ్డి జడ ఇలాగనమాట. సో అదనమాట. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇప్పుడైతే పాలు కాసుకుని తాగుదాం మంచిగా. ఫ్రైడే వచ్చేటప్పటికి కొంచెం పూజ ఎక్కువే ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం అలంకరణ కూడా గట్టిగానే చేస్తాము. సో అలా ఎక్కువేమి ఉండదు, పర్వాలేదు. సో దేవుడికి అయితే దండలు తీసుకున్నాము. అండ్ కొంచెం పువ్వులు ఎక్కువ పెడతాం అనమాట. ఈ ఫ్రైడే వరకు మళ్ళీ ఉంటుంది. ఫ్రైడే ముందు రోజు కానీ ఫ్రైడే కానీ తీసేసి మళ్ళీ కొత్త దండలు వేస్తాము. సో ఇది ఈ మధ్య రొటీన్గా మారబోతుంది. సో ప్రస్తుతానికి అయితే దసరా వస్తుంది కాబట్టి మ్యాక్స్ ఒక 2-3 డేస్కి ఒకసారి తీసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేద్దాం అనేది అప్పుడు చూద్దాం. శ్రీవారి పాదాల ఫోటో మన దేవుడి మందిరం ఎదురుగా ఉంటుంది. అండ్ దాంతో పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కాదు, సేవ చేయించుకున్నప్పుడు తీసుకున్న ఫోటో అనమాట. అది ఇక్కడ ఉంటుంది. లైట్ వేనా. సో అదనమాట. ఫైనల్లీ వీడియో ఎడిటింగ్ కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం మంచిగా సిరీస్ చూసుకోవచ్చు. చూద్దాం ఏం బాగున్నాయి అనేది. చూస్తాను. ఒక 2 ఎపిసోడ్ చూసి అప్పుడు బాగుంటే కంటిన్యూ అవుతుంది, లేదంటే మళ్ళీ వేరే ఎపిసోడ్ మొదలు పెట్టాలి. సో ఎక్సైటెడ్. రిమెంబర్ బాయ్ వెబ్ సిరీస్ పెట్టాను, నాకు పెద్దగా నచ్చలేదు. సో అందుకని మళ్ళీ అది కట్ చేసేసి వేరేది చూస్తున్నాను అనమాట. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఎ మిల్క్. సో మధ్యాహ్నం పాలు తాగాను కదా. ఇప్పుడు అయితే దీన్ని ఏమంటారు, బొప్పాయి తింటున్నా అనమాట. బొబ్బాస్కాయ అంటాం మేము, బొప్పాయి తింటున్నా. సో మ్యాక్స్ ఏదన్నా ఫ్రూట్ తింటాము. ఈరోజు బొబ్బాస్కాయ ఉంది, నాకు ఇష్టం బాగా. సో అందుకే తింటున్నా. లేకపోతే యాపిల్, బనానా పెద్ద తీసుకోం, కానీ యాపిల్ కానీ జామ, బొప్పాయి ఇవన్నీ తింటాం అనమాట. అండ్ నైట్ వచ్చేటప్పటికి ఏదైనా ఒక టిఫిన్ వేసుకుంటాము. ఈరోజు అయితే అట్లా వేసుకున్నాము. సో ఇక్కడైతే నేను స్కిన్ కేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఒక 1 year బ్యాక్ స్కిన్ కేర్ మళ్ళీ స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో 1-2 ఎక్స్ట్రా పెట్టినా అనమాట. ఓన్లీ సిరం రాసుకునేదాన్ని లాస్ట్ 1 year 2 years బ్యాక్. అంతే, సిరం ఒకటే రాసేసి పడుకునేదాన్ని అనమాట. లేదా ఏదైనా మాయిశ్చరైజర్ మళ్ళీ పైన అప్లై చేసేదాన్ని. ఇప్పుడు మాయిశ్చరైజర్ మానేశాను. ఎలాగూ ఇప్పుడు వింటరే కదా, అందుకని మాయిశ్చరైజర్ పెద్దగా అప్లై చేయట్లేదు. సో ఇక్కడైతే నియాసినమైడ్ సిరమ్ డెర్మాకోది లాస్ట్ టైం తీసుకున్నది ఉంటే సో అదైతే అప్లై చేస్తున్నాను. మొత్తం అంతా స్కిన్ కేర్ చూపిస్తున్నాను ఇప్పుడు. సో దానికి తర్వాత ఒక లిప్ బామ్, మీరు లాస్ట్లో వేసుకున్నా ఫస్ట్ వేసుకున్నా పర్వాలే. సో దాని తర్వాత కాస్రెక్స్ది, అది కూడా సిరమే. సో ఇవి 2 పూర్తి అయిపోయిన తర్వాత మెడికల్కి సంబంధించింది అండ్ మనకి డాక్టర్ గారు అందిస్తారు కదా, ఆ క్రీమ్లు ఉన్నాయి. అవి 2 రాసుకుంటున్నా. అండ్ దాంతోపాటు నెక్కి సంబంధించిన బ్లాక్ అయిపోతుందన్నమాట. సో అందుకని నెక్కి సంబంధించిన ఒక క్రీము ఆన్లైన్లో ఇది దొరకదు, ఇది వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను.
అండ్ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ మీద తీసుకున్న ఒక 2 ఆయింట్మెంట్స్ అనమాట. ఒకటేమో పింపుల్స్కి, పెద్దది పింపుల్స్కి సంబంధించింది, చిన్నదేమో పింపుల్ వచ్చి పోయిన తర్వాత మార్క్స్ పడతాయి కదా, సో దానికి సంబంధించింది అనమాట. ఇవి 2 మాత్రం మానట్లేదు, మిగతా స్కిప్ చేసినా సరే ఇవి 2 మాత్రం రాసుకుంటున్నాను అనమాట. మ్యాక్స్ ఈ మధ్యకాలంలో నా స్కిన్ కొంచెం బ్యారియర్ అవుతుంది అని అనుకుంటున్నాను. బాగానే పనిచేస్తున్నాయి నేను తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ కూడా. కొన్ని నాకు అంటే అందరి స్కిన్ ఒకలా ఉండదు కదా, సో నా స్కిన్కి పడినవే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. కొన్ని పడవు, అంటే నాది ఎక్కువ ఆయిలీ స్కిన్ కాబట్టి స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి అన్ని పడవు. సో అందుకని నాకేం పడినాయో అయ్యే చూపిస్తా. సో ఇప్పుడు మార్నింగ్ 7:30 ఆ మధ్యలో ఇది ఉంటుంది. ఐ డోంట్ నో 7:25. ఇప్పుడు మార్నింగ్ 5:30 లేచాను. నాకు నేనుగా లేచింది ఈ ఫస్ట్ టైం అనమాట. మొన్న వినాయక చవితికి అది లేచాం, కానీ అది దేవుడి కోసమని లెగుస్తాం, మన కోసం మనం లేం కదా. నేను మ్యాక్స్ 6కి లెగుస్తా. సో ఈరోజు 5:30కి లేచి మనుగని లేపి ఇద్దరం కలిపి యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసామన్నమాట. సో అలా జరిగింది పొద్దున్నే. సో ఇద్దరికి క్రాషెస్ అన్నీ అవుతాయి. ఇది ఏదో చిన్నపిల్లల్లా కొట్టుకుంటాం అనమాట ఒక్కోసారి. సో ప్రస్తుతానికి అయితే ఎక్సర్సైజ్ అయిపోయింది అండ్ మనుగడికి లంచ్ చేసి పెట్టేశాను. అండ్ దాని తర్వాత ఇప్పుడు పూరి అండ్ బంగాళదుంప శనగలు అంటే చోలే అంటారు కదా, చోలే భటూరా అలాగనమాట. ఆ టైప్లో చేద్దాం అనుకుంటున్నాను. ఏమో నాకు పెద్దగా రాదు, చూద్దాం ఎలా చేయాలనేది. అండ్ దాని తర్వాత చిన్న పూరీలు చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి స్నానం చేయాలని ఉంది. ముందు పప్పు పైన మీద పెట్టేసి, అదే కాబూలీ శనగలు అంటారు కదా, అవి స్టవ్ మీద పెట్టేసిన తర్వాత అప్పుడు స్నానం చేసి అప్పుడు మిగతా పనులు చూసుకుంటాను. చాలా స్వెట్టి అయిపోయాను. సో ఇప్పుడు బ్రష్ అయిపోయింది, కొంచెం జ్యూస్ చేసుకున్న తాగేసి బెడ్ సర్దేసి స్నానం చేసేసి మనం టిఫిన్ అవుచుకోవాలన్నమాట. ఈ వీడియోలో చాలా వరకు 1-2 years బ్యాక్దే చూపిస్తున్నాను అనమాట. అప్పటివి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. తణుకులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఇవన్నీ. నేను జ్యూసులు తాగడం అని, ఎక్సర్సైజ్, యోగా, జిమ్ ఏదైనా సరే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాము. అండ్ దాంతోపాటు శ్రీ చైతన్య యాప్లో మనకి ఒక 2 యోగాలు కనిపిస్తాయి. సో అవి 2 నేను మను కలిసి మార్నింగ్ 5:30కి లేచి చేశాము. అండ్ దాంతో పాటుగా జ్యూస్ తాగుతున్నా అనమాట. జ్యూస్ అప్పట్లో తాగేదాన్ని, 1 yearలో తాగడం మర్చిపోయాను ఇంకా మొత్తానికి నేను. పూరి విత్ బఠానీ ఏంటంటే క్రాష్ చేశాను, అందుకని కొంచెం అన్ని ముద్దలా ఉంది. పూరీలు చిన్నవి, ఇది కొంచెం పెద్దదండి. సో ఇలా పూరీలు వేసుకున్నా అండ్ కర్రీ. సో ఇప్పుడు పూజ అయిపోయింది, కొంచెం లైన్లోకి వచ్చాయన్నమాట మన పనులన్నీ. ఎక్సర్సైజ్ చేయడం, పూజ చేయడం, టిఫిన్ చేయడం, ఇది లైన్ పెట్టేసుకున్నాను ప్రస్తుతానికి. అది ఎన్ని రోజులు చేస్తానో చూద్దాము. ప్రస్తుతానికి అయితే I have a tiffin breakfast